వారి ఇద్దరు బిడ్డలను బట్టి దానికి స్తోత్రము, కుమారుని బట్టి విజయాన్ని బట్టి మీ స్తోత్రములు, భార్యను బట్టి మీ స్తోత్రములు, వారి దాంపత్య జీవితంతో ముందు చేసి మీకే స్తోత్రములు, చక్కని కుమార్తెను మీరు బిడ్డలకు అనుగ్రహించి మీకే స్తోత్రములు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని మీ లేఖని భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, చిన్న బిడ్డ ఆరోగ్యమందు, జ్ఞానమందు, వయసునందు, మీ దయందు, మనుషుల దయందు బిడ్డ పెరిగి పెద్దదగును చూపండి. ప్రభా, దుష్టుని దూరపరచండి. డానియేలును రాహేలును కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ సాయంకాలంలో ప్రభువా వారికి అనుగ్రహించిన ఆ బిడ్డను బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నట్టుకు మీరు చూపుతున్న కృపకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరెక్కువగా మీ దీవెన ఆశీర్వాదములతో మేలుతో వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో చాలామంది కూడికకు చేరి రావడం సంతోషకరమైన విషయం. ముందు భాగంలో కూడా ఇంకా స్థలం ఉన్నది కనుక ఇబ్బంది పడనక్కర్లేదు. కింద కూర్చోగలిగిన వారు ముందుకు వచ్చి కింద కూర్చోవచ్చు. కూర్చోలేని వారు ఈ కుర్చీల్లో అవకాశాన్ని కలిగించండి. మన మధ్యకు కొత్తగా వచ్చిన వారిని గమనించి వారికి ఇబ్బంది కలగకుండా చూడడం మన ధర్మం. స్థానిక సంఘ సహవాసంలో ఆయా పని పాటలను బట్టి ఇతర ప్రాంతాల నుండి మన మధ్య కొంతమంది వస్తున్నారు, స్థిరపడుతున్నారు. ప్రభువును అంగీకరించి సంఘ సహవాసంలో వారు సాగుతూ ఉన్నారు. రాహేలమ్మ, అలాగే డానియేల్ వారి కుటుంబం ప్రభు వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులను బట్టి ప్రభువు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజేంద్ర, రాజేష్, విజయ్ వారిని బట్టి ప్రభు వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి కూడా ప్రభువుకు మన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరుల మధ్య మరి ఎవరెవరు ఎలాగ సాగుతున్నారో సహోదరులకు ఎక్కువగా తెలుసు. రాహేలమ్మ చక్కగా ప్రభువును స్తుతిస్తుంది అని సహోదరుడు చెప్పుకుంటూ ఉంటారు. మనం ప్రార్థించే వారంగా, స్తుతించే వారంగా, ప్రభువునందు ఆనందించి ప్రభువును ఘనపరచే వారంగా మనం అందరం కూడా సాగవలసి ఉన్నాం. చిన్న కుమారుడు విజయ్ తన వివాహ విషయంలో ప్రభు సహాయం చేశాడు. మరి స్త్రీను దర్శించి రక్షించి వారిని జతపరిచి వారిని ప్రభు ఒక కుమార్తెతో దీవించినట్టుగా మనం ఎరిగి ఈ రాత్రి స్థుతి కూడిక ఏర్పాటు చేయబడి ఉండగా ఆ కుమార్తెకు పేరు పెట్టాలని వారు ఆశిస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో మనము చేరి వచ్చాం. కీర్తన గ్రంథంలో నుండి మనకు తెలిసిన కొన్ని వచనాలు ఒక కీర్తనలో ముందుగా చదువుకుందాం. 144వ కీర్తన 144వ కీర్తన 12 నుండి చివరి వరకు నేనే చదువుతున్నాను. వాక్య పరిచర్యలో 527వ పేజీ కీర్తనల గ్రంథం బైబిల్లో దాదాపు మధ్యలో ఉంటుంది. 144వ కీర్తన తీసుకోండి, 12 నుండి చదువుకుందాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి
అనువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి కలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చదువుబడిన ఈ కొద్ది వచనాలు ఈ రాత్రి వేళ మనందరి కొరకు, విశేషంగా విజయ్, ఎస్తేర్ వారి కుటుంబం కొరకు, డానియల్ వారి కుటుంబం కొరకు ప్రభువు దీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దీవెనకరమైన ఒక కుటుంబం యొక్క అనుభవం ఈ 12వ వచనం మొదలుకొని 13, 14, 15 4 వచనాల్లో చెప్పాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ముగించాడు. ఈ లోకంలో నిజమైన దేవుని ఎరుగని వారు ఉన్నారు. దైవములు కాని వాటిని సేవించేవారు ఉన్నారు తెలియక. కానీ ప్రభు తన మహాకృప చేత సువార్త మనకు వినిపించి నిజమైన దేవుడెవరో, పరిశుద్ధుడైన దేవుడెవరో, మహిమగల దేవుడెవరో, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడెవరో మనకు బయలుపరిచి ఆ కుమారుడైన క్రీస్తు యేసు చెంతకు ఆయన మనలను ఆకర్షించాడు. కనుక ప్రభువును నిజమైన దేవుడుగా ఉన్నవాడైన యెహోవాను దేవునిగా కలిగిన ప్రజలమైన మనము ధన్యులం. తన్ను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు అని యోహాను సువార్తలో రాయబడినట్టుగా దేవుని పిల్లలు అనే భాగ్యం ప్రభు మనకిచ్చాడు, అధికారం ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక మనము శరీరేచ్ఛ వల్ల, మానసేచ్ఛ వల్ల పుట్టిన వారం కాదు. ఇది రక్తం వలన కలిగిన కార్యం కాదు. దేవుని మూలముగా పుట్టుట అనే అనుభవం ప్రభు మనకు అనుగ్రహించాడు. బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా పుట్టినవాడు. బోర్న్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి పుట్టినవాడు, క్రొత్తగా జన్మించినవారు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశింపలేడని ప్రభువు చెప్పాడు. ఆ మాట ప్రకారం మనము క్రొత్తగా జన్మించి ఆత్మ ద్వారా దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. అటువంటి కుటుంబాలు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అబ్బా తండ్రి ఆయన మొరపెట్టే ఆత్మను ప్రభువు తన మనలోనే ఉంచాడు. మన హృదయాలలోనికి ఆయన ఆత్మను పంపించాడని చెప్తున్నాడు. నాయన, తండ్రి అని ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేయగలుగుతున్నామని కూడా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అవి ధన్యకరమైన కుటుంబాలు అని ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఆయన ఉద్దేశించి చెప్పాడు పాత నిబంధనలో. కానీ ఈ కృపాకాలంలో ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ చెందే మాటలని, ఆయన మన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని ఈ కీర్తన ప్రారంభం నుండి వ్రాస్తున్నాడు. మనుషులు ఏపాటి వారు ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కీర్తనలో చెప్పాడు. 8వ కీర్తనలో చెప్పినట్టుగానే 144వ కీర్తనలో కూడా చెప్పాడు. కానీ తన కుమారునిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కుటుంబాలు ఎంత ధన్యకరమైనవి ఆయన చెప్తున్నాడు. మా కుమారులు, మా కుమార్తెలు అని 12వ వచనంలో చెప్పాడు. మా కొట్లు, మా గొర్రెలు అని 13వ వచనంలో చెప్పాడు.
మా ఎడ్లు, మా వీధులు అని 14వ వచనంలో చెప్పాడు. ఈ రీతిగా 3 వచనాల్లో 6 మాటలు చెప్పాడు, 6 అనుభవాలు ఉన్నాయి. మరి చివరి వచనంలో ఇట్టి స్థితి గలవారు, ఇటువంటి సంతోషకరమైన స్థితి, క్షేమకరమైన స్థితి, సమాధానకరమైన స్థితి, నెమ్మది గల స్థితి కలిగిన కుటుంబాలు, దేవుని పిల్లల కుటుంబాలు, అవి ధన్యకరమైన కుటుంబాలు అని ఆయన చెప్తున్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఈ మాటలు మనము చాలాసార్లు చదువుతున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ప్రభువు మనలను ఎలాగూ దీవిస్తాడు, ఎలాగ వర్ధిల్ల చేస్తాడు, దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ప్రభు యొక్క ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఎన్ని రకాలుగా మనం అనుభవించగలం మనం ఆలోచిస్తే అది ఒకే ఒక రకం కాదు. ఆత్మరక్షణతో ప్రభు మనను ఆశీర్వదిస్తాడు. విద్య, ఉద్యోగం, ఈ లోకంలో కొన్ని అనుకూలతలు, కొన్ని సంతోషకరమైనటువంటి అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దీనులకు సదుపాయములు చేయుట ఆయన చేతనగును అని చెప్పాడు. కానీ ఈ పిల్లలు అనేవారు ప్రభువు ఎలా ఇస్తున్నాడు, అది కొంచెం ఆలోచన చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఊరికే ప్రభువు పిల్లల్ని ఇస్తున్నాడా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పాడు. సహోదరులు కూడా ప్రభువును స్తుతించినప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేసి ప్రభువును స్తుతించారు. 127వ కీర్తన 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. తరువాత గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. మనము సాధారణంగా యవనస్తులుగా ఉన్నవారు, ఒక కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి, మరొక కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి యుక్త వయసులో ఉండగా వారు జతపరచబడితే, వారి వివాహం జరిగితే చాలా సంతోషిస్తాం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలెను అని ఆయన చెప్పారు. ఈ ఉదయం కూడా మనము ప్రభువు మనకు అందించాడు కనుక జ్ఞాపకం చేసుకున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అయితే ప్రభువు చిత్త ప్రకారంగా, ప్రభువు ఆలోచన తేటగా తెలుసుకొని తొందరపడకుండా, ప్రభువు ఏర్పాట్లో ఎవరిని ప్రభువు నియమించాడో వారితోనే వారు జత కావడానికి జాగ్రత్త పడాలి. అలాగూ వారు కుటుంబ జీవితాంతం కాపాడుకోవాలి. కొన్ని విషయాలు కొంత బాధకరంగా ఉంటాయి, వాక్య సత్యము అనుసరించిన విషయాలు కనుక. కానీ ఎవరిని నొప్పించాలని, గాయపరచాలని వాక్య పరిచర్య మనం చేయం. దైవ భయముతో ప్రభు ఎదుట బాధ్యతతో మనము దేవుని వాక్యాన్ని మనం అందిస్తున్నాం. అయితే ఇద్దరు యవనస్తులు జతపరచబడితే ఎంత సంతోషం మనకు ఉంటుందో, అదే సంతోషం కొంతకాలానికి వారికి పిల్లలు లేకపోతే వారి విషయంలో చాలా తొందరపాటు కలుగుతూ ఉంటుంది కదా. కనుక వాక్యము ఏం చెప్తున్నది అది మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అదే వచనంలో ఏం చెప్తున్నాడు? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోతే మనం చేయగలిగింది ఏం లేదండి. సాధారణంగా వివాహం అయిన తర్వాత ఆ జంటను ప్రభువు దర్శించాలని మనం ఆశిస్తాం. ప్రభువు దర్శించాలి, ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు బైబిల్లో రాయబడ్డాయి.
ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోనకపోతే వారు కుటుంబంగా ఎంత సంతోషంగా ఉన్నా, వారిలో వారు ఎంత సంతోషంగా తృప్తిగా ఉన్నా ఒక కొరత ఉండిపోతుంది. కానీ అది ఎవరి లోటు? ఎవరిని మనం నిందించాలి? ఆలోచన చేయండి కాసేపు. వారు సంతోషంగా ఉన్నారు, వారు జతచేయబడ్డారు, ఒకరేందు ఒకరు ఇమిడి ఉండి సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తున్నారు, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, సొంతంగా బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు. కొన్ని ఇళ్లలో క్రమంగా కుటుంబ ప్రార్థన కూడా జరిగిస్తున్నారు. వారికి తెలిసినంత వరకు చదువుకునే స్థలాల్లో కానీ, పనిచేసే స్థలాల్లో కానీ వారు సాక్షులుగా ప్రభు కొరకు జీవిస్తున్నారు. ఆత్మ సంబంధంగా అంత బాగానే ఉన్నది. కానీ వారిని ప్రభువు దర్శించలేదు, వారికి ప్రభువు సంతానం ఇవ్వలేదు అనే దానిని బట్టి కుటుంబాల్లో కొన్నిసార్లు అనవసరమైన, అది అవసరమైంది కాదు, అనవసరమైన వ్యసనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ప్రభువుని కనికరించాడు. కొంతమందిని వెంటనే దర్శించవచ్చు, కొంతమంది 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు కూడా దర్శించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎరిగిన కుటుంబాల్లో 20 సంవత్సరాలు వారు దాంపత్య జీవితం జీవించిన తరువాత ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఫలాని కుటుంబాన్ని బట్టి, ఫలాని కుమారుని బట్టి, లేక ఫలాని కుమార్తెను బట్టి, ఏదో కారణాన్ని బట్టి వారికి పిల్లలు కలగలేదు అనేటువంటి ఆ లోటుతో మనం నలిగిపోవలసిన అవసరం లేదండి. ప్రభువు చిత్తాన్ని మనం ఎరిగి ప్రభు కృపకు మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యము ఏం చెప్తున్నదో ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మనము ఈ 144వ కీర్తనలో చెప్పినటువంటి మాటల్లో 2 ఎందుకు చెప్పాడో వాటిని గురించి కూడా మనము ఆలోచన చేయొచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 9వ వచనం మాత్రం మనం చదువుకుందాం. దానిపైన దాని క్రింద కూడా కొన్ని వచనాలు పిల్లలు, సంతానము వాటిని గురించి రాశాడు. కానీ ఆ ఒక్క వచనం మనకి సరిపోతుంది. 66వ అధ్యాయం 9వ వచనం చదవండి. నేను ప్రసవ వేదన కలుగ చేసి కనిపింపక మానేదనా అని ప్రభు మాట్లాడుతున్నాడు. విన్నారా? గర్భవేదన ఉంటుంది 9 నెలలు, ప్రసవ వేదన ఉంటుంది కొన్ని గంటలు. గర్భవేదన, ప్రసవ వేదన మొదటి తల్లి హవ్వ అవిధేయత ద్వారా స్త్రీలందరికీ వచ్చినటువంటి శాపం. ఆదికాండం 3లోనే చెప్పాడు. సర్పము అన్నిట్లో యుక్తి గలది కనుక సర్పము గర్భం మీద, కడుపు మీద ఆయన శాపాన్ని విధించాడు. అప్పటి వరకు కాళ్ళతో నడుస్తున్నటువంటి సర్పం ఇక మీదట నీవు ప్రాకుదువు అని చెప్పాడు ఆయన. నీ జీవిత దినములన్నీ నీవు ప్రాకుదువు అంటే అప్పటి నుండి సర్పము ప్రాకుతూనే ఉన్నది. తర్వాత స్త్రీని చూచి, అంటే ఈ స్త్రీ, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇయ్యగా తిన్నానని ఆదాము తప్పించుకొని చెప్పాడు. కానీ ప్రభు ఆమె యొక్క గర్భ వేదన హెచ్చించాడు. అతని ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. కనుక వారిద్దరి యొక్క ఐక్యత ద్వారా ప్రభువు వారికి పిల్లల్ని ఇస్తున్నప్పుడు కొన్ని నెలల వేదన ఉన్నది. ఒక క్షణంతో సాగిపోయే సంగతి కాదు అది. నెలల వేదన, గర్భవేదన. తర్వాత ప్రసవ వేదన. ప్రభు దర్శించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ఫీటస్ని లోకంలో ప్రవేశపెట్టాలంటే కొన్ని గంటలు వేదన పడాలి. మామూలుగా నార్మల్గా జరిగేటువంటి కాన్పు అయితే ఈ వేదన అంతా పాప ఫలితంగా, అవిధేయత ఫలితంగా వచ్చింది.
ఆదాముకు కూడా ఆదామును విడిచిపెట్టలేదు, కానీ ఆదామును నేరుగా శపించకుండా నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. కనుక నీ కడుపు నిండాలి అంటే నీవు చెమట కార్చి ఈ నేల పంట తింటావు. కష్టపడితే కానీ నీకు ఆహారం రాదు. ఇది గచ్చ తుప్పలు ముండ్లు మొలిపిస్తుంది నేల, శపించబడిన నేల. కనుక దీనిలో నీవు సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి, కష్టపడాలి. ప్రయాసముతో నీ జీవిత దినములన్నీ నేల పంట తింటావు. నాకెందుకులే పంట అనుకుంటే కాదు, నీకు తప్పనిసరిగా ఆహారం కావాలి. ఆ రీతిగా ముగ్గురు విషయంలో కూడా ప్రభువు న్యాయం చేశారు. దీనిలో ఎక్కువ వేదన అనుభవిస్తున్నది ఎవరంటే స్త్రీ కదా. విచారకరమైన సంగతి, కానీ దానికి ఎవరు బాధ్యులు కాదు. నేను ప్రసవ వేదన కలుగ చేసి కనిపింపక మానేదనా అని ఆయన మాట్లాడుతున్నాడు. చాలా సులువుగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఆఖరి అధ్యాయం యెషయా గ్రంథంలో మరొక మాట ఏమన్నాడంటే, పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు అన్నారు. సిస్టర్, ఏ సిస్టరు, ఏ బ్రదరు, ఇంకా పుట్టలేదే అని తొందరపడుతున్న వారు ఎవరు? ఆలోచన చేయాలి. అది న్యాయమా? అలాగూ ప్రభువు మీద మనము ఆయాసపడకూడదు. ఎవరిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం? మన బిడ్డల్ని ప్రభువు దర్శిస్తాడు, లేక మనకు తెలిసిన వారిని ప్రభువు దర్శిస్తాడు ఆయన చిత్త ప్రకారం. కొన్ని కుటుంబాల్లో వారికి సంతానం లేకుండా చేయడం ఒక మంచి ఉద్దేశంతో చేస్తాడు ఆయన. ప్రభు అలా చేస్తాడు. భక్తి గల జంటలను మేము చాలామందిని ఎరుగుదాం. మగ్రేగర్ గారు భారతదేశంలో విలువైన సేవ చేసి వెళ్ళారు, వారికి పిల్లలు లేరు. డిబి భట్ గారు మాకు బాగా తెలిసి గోదావరిలో చాలా కాలం నమ్మకమైన బైబిల్ టీచర్గా ప్రయాసపడి ఆయన పనిచేసి వెళ్ళారు. ఆయన సతీమణి, వారికి పిల్లలు లేరు. మన మధ్య కూడా కొంతమంది ఉన్నారు, భక్తి గలవారు, ప్రార్థనాపరులు, ఆసక్తి గలవారు, ప్రభువును ప్రేమించేవారు, ఖర్చు పెట్టేవారు, సేవ చేసేవారు, గ్రామాలకు వెళ్ళేవారు, పత్రికలు పంచేవారు, సువార్త అందించేవారు, సేవా భారం గలవారు, కానీ పిల్లలు లేరు. అంటే అది శాపం అని కాదు, అది లోటని కాదు. దాన్ని బట్టి మనం వారిని నిందించడం సరికాదు. అది మనం అర్థం చేసుకోవాలి. దేర్ ఈజ్ ఏ డెఫినెట్ లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్ టునైట్. ఈ రాత్రి మన సంఘాల్లో ఉన్న మనము నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నది ఇక్కడ. ప్రభువు కార్యం అది, నా కార్యం కాదు, నీ కార్యం కాదు. వైద్యులు కాదు, వైద్యులు సహాయం చేస్తారు, వైద్యులు మేలు చేస్తారు, వైద్యులు ప్రయత్నం చేస్తారు. కానీ గర్భఫలము వైద్యులిచ్చు బహుమానము అని లేదు, ఉండదు బైబిల్లో. అది యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. పుట్టించువాడనైన నేను, ఆయన గర్భం మోస్తాడా? మూయుడు. ఆయన చిత్తమేమిటో అది గ్రహించాలి, ఆయన సమయమేమిటో అది గ్రహించాలి. ఆ రెండూ తెలుసుకోకుండా తొందరపడితే నాదే తప్పు, నీదే తప్పు అవుతుంది. అర్థమైందా? దయచేసి అటువంటి తొందరపాటు మాటలు, తొందరపాటు ఆలోచనలు కుటుంబాల్లో రాకుండా మనం జాగ్రత్త పడదాం. ఈ విషయంలో ఎవరైనా తప్పిపోయినట్లయితే, ప్రభువా నేను తొందరపడి ఆలోచించాను, నేను తొందరపడి మాట్లాడాను, నన్ను క్షమించు, నేను ఎవరిని నొప్పించకుండా నీ చిత్తము కొరకు, నీ సమయం కొరకు, నీ విధానం కొరకు కనిపెట్టడానికి నా కృపను చూపించమని తప్పనిసరిగా ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకోవాలి. విధేయత మార్గం ఆశీర్వాదకరమైన మార్గం. ప్రభు చిత్తము లేకుండా, ఆయన కృపను పొందకుండా మనం ఏమి చేయలేం. వాక్యం ఏమని చెప్తున్నది? పిల్లల విషయంలో ఆయన కృప తప్పనిసరిగా మనం అనుభవించాలి అక్కడ కదా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట, 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. హన్నా అంతవరకు గొడ్రాలుగా ఉన్నది, పిల్లలు లేకుండా, సంతు లేకుండా.
5వ వచనంలో ఒక మాట చెప్పాడు, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అన్నారా? ఇది నా మాట కాదు. 1 శామ్యూయల్ 1:5 సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అన్నాడు. ఎవరామె? హన్న. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. అంతవరకు పిల్లలు లేరు. ఆమె వెళ్ళి ప్రభువు సన్నిధిలో మొరపెట్టింది. హన్నా ప్రార్థన మనందరికీ మాదిరి. అందరూ పండుగ వాతావరణంలో నిండిపోయారు, కానీ ఆమె భోజన పానాల మీద మనసు లేదు, దుఃఖముఖిగా ఉన్నది. భోజనం చేయటం మాని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువు దగ్గర తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్న భక్తురాలు ఆమె. మీకు బాగా తెలుసు, 15వ వచనంలో చెప్పాడు. అయితే ఆమెకు సంతు లేకుండా చేశాడు ఎవరు? యెహోవా. భర్తను బట్టి కాదు, అదే భర్త ద్వారా పెనిన్నాకు సంతానం కలిగింది. అలాగే యాకోబు ద్వారా లేయాకు సంతానం కలిగింది. మరి రాహేలుకు కలగలేదు. రాహేలు ఏమంటుంది? నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రభువు ఆమెకు గర్భఫలం ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చుట ద్వారానే ఆమె మరణించింది. ఆ కుమారుని కనుపొద్దులయుడుగా కని ఆమె మరణించింది. ఆదికాండం 35 జరిగింది అదే కదా. ఇమ్ము ఇవ్వకపోతే చచ్చేదని అన్నది, కానీ ఆమె కోరుకున్నది, ఆ గర్భఫలం కోరుకున్నడం ద్వారానే ఆమె చనిపోయింది అన్నాడు. అది వాస్తవమే. ఆయనను ప్రభు బెన్యామీను దీవించాడు. ఆమె యాకోబు మీద నింద మోపాలని చూస్తున్నది. యాకోబు లోటు కాదు, అది సమూయేలు గ్రంథంలో ఎల్కానాను గురించి రాశాడు కదా. ఎల్కానా పెనిన్నాలకు సంతానం ఉన్నది, కానీ హన్నాకు ఆయన సంతానం లేకుండా చేశాను అన్నాడు. 19వ వచనం చివరి భాగం చూడండి. వారు ఇంటికి వచ్చిరి, రామాలోని తమ ఇంటికి వచ్చిరి. సమూయేలు ఇల్లు రామాలోనే ఉన్నది కదా. సమూయేలు తల్లి హన్నా కదా, తండ్రి ఎల్కానా కదా. ఏమని చెప్పాడు? అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ మాట గమనించాలి. యెహోవా జ్ఞాపకం చేసుకోవాలి. సిస్టర్, బ్రదర్, విషయాల్లో సాధారణంగా బ్రదర్స్ కన్నా సిస్టర్స్ తొందరపడే అవకాశం ఉంటుంది. కనుక తొందరపడద్దు, ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను అని చెప్తున్నాడు. అంతవరకు సంతానం లేదు, కానీ ఆమె ప్రార్థించగా ప్రభు కనికరించాడు. ఏలీ చెప్పాడు, నీకు కుమారుని ప్రభు అనుగ్రహిస్తాడని చెప్పాడు. కుమారుని కొరకే ఆమె ప్రార్థించింది. ఆ దినాల్లో దేవుని సేవ చేయడానికి తగిన నాయకుడు లేడు, అక్కడ ఆత్మీయుడు లేడు. కనుక ఆమె ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ప్రభు విన్నాడు. ఏలీ కూడా వాగ్దానం ఇచ్చి ధైర్యపరచి పంపించాడు. ఆ వాక్య ప్రకారమే ప్రభువు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. మరొక మాట ఏమిటంటే 2వ అధ్యాయం 21వ వచనం. తనకు కలిగిన కుమారుని పాలు విడిచే వరకు పెంచి తెచ్చి దేవుని మందిరములో సమర్పించింది ఆమె కదా, ప్రతిష్ఠించింది. మన పిల్లలు మనకు ఉపయోగకరంగా ఉండడం కన్నా ప్రభు సేవలో వాడబడుట, ప్రభుకు సాక్షులుగా జీవించుట, అది చాలా మెచ్చదగిన విషయం. మరి సమూయేలును ప్రభు ఇచ్చాడు. సమూయేలును మందిరములో సమర్పించి రాగా వీరి కుటుంబం సంగతి ఏమిటి? హన్నాకు ఇంకా పిల్లలు లేరా? ఏమని రాశాడు చూడండి. ఇక్కడేమన్నాడు? యెహోవా హన్నాను దర్శింపగా అన్నాడు. కాబట్టి ప్రభువు జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రూత్స్. అదొక సత్యం కదా. ప్రభువు దర్శించాలి, వైద్యులు కాదు. ప్రభువు దర్శించాలి. వైద్యులు సహాయం. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ద బెనిఫిట్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్. వైద్యులు మన మేలు కొరకే ఉన్నారు, కానీ వారి ద్వారా కాదు.
మరి వారు ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వగలరు కదా, వారి చేతిలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని అనవసరంగా నిందించడానికి పూనుకోవడం మంచిది కాదు. మనం ఎందుకు అనవసరమైన చిక్కు తెచ్చుకోవాలి? ప్రభు కృపకు అప్పగించుకుందాం. యవనస్తులే కదా, ప్రభు దీవిస్తాడు, ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రభు దర్శిస్తాడు. ఆయన జ్ఞాపకము చేసుకొనుట, ఆయన దర్శించుట, ఆయన పుట్టించేవాడు, ఆయన గర్భము మూసేవాడు కాదు. ఆయనకు భూమి అంతా నింపబడాలి. భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, మల్టిప్లై. ఈ భూమి మొత్తం మీరు బాగా విస్తరించేటట్టుగా చేయమని ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ఆయన వాగ్దానం చేశాడు. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా కన్న తల్లి ఏమని చెప్పింది చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇవి ప్రాథమిక సత్యాలు. పిల్లలను ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? ప్రభు. వాటిని గురించిన ప్రాథమిక సత్యాలు కదా, ఎలిమెంటరీ లెసన్స్ అంటారు వీటిని. చదవండి ఏం చెప్పాడు. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయినది అన్నాడు. విన్నారా? కాబట్టి గర్భవతి అగునట్లుగా అనుగ్రహించేవాడు ఆయనే. ఋతు గ్రంథములో అదే చెప్పాడు. చాలా చోట్ల ఈ మాటలు ఉన్నాయి. ప్రభు వారిని దర్శించాడు, ప్రభు కనికరించాడు, ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు గనుక ఆమె గర్భవతి అయినది అన్నాడు. అప్పుడు ఆమె ఏమని చెప్తున్నది? ఆదాము దయవలన, ఆదాము దయవలన నేను అబ్బాయిని కన్నాను అన్నదా? లేదండి, ఆదాముకు దీనికి సంబంధం లేదు. ఆదాము హవ్వలు భార్య భర్తలుగా ఉన్నారు. దేవుని దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానన్నాడు. ఈ కృతజ్ఞత భావము ఆ యవనస్తుల్లో ఉండాలి. ఈరోజు విజయ్ ఇస్తారు అనుకోండి, మరొక రోజు మరొకరు వివాహాలు ఎంతోమందికి జరుగుతున్నాయి. ప్రభు పిల్లల్ని ఇస్తాడు, తగిన కాలంలో ఇస్తాడు. ప్రభువు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు దర్శించాలి. గర్భవతి అగుట, మనుషులను పిల్లలను సంపాదించుట, అది కేవలం దేవుని దయ, ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కనికరం, ప్రభు యొక్క కటాక్షం మనకు లేకుండా మనం పిల్లలను పొందలేము. అది మనం అర్థం చేసుకోవాలి. మన స్వప్రయత్నాల ద్వారా కాదు. న్యాయమైనటువంటి ఆరోగ్యకరమైన లక్షణాలు, పరిస్థితులు అది మంచిదే. కానీ గర్భఫలము అది ప్రభు ఇచ్చేటువంటి బహుమానం. ఆయన ఇస్తే తప్ప అది మనం పొందలేము అనేది మనం గుర్తుంచుకోవాలి. 3 మాటలు మనకి ఈ రాత్రి ఇక్కడ అర్థమవుతున్నాయి కదా. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే మనకి పిల్లలు, ఆయన దర్శిస్తేనే మనకి పిల్లలు, ఆయన దయ మన పట్ల ఉంటేనే సంతాన ప్రాప్తి అనేది మన పట్ల ఆయన చిత్తమైతే తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభు ఇస్తాడు. ప్రభు సమయం కొరకు మనం కనిపెట్టాలి, ప్రభు విధానం కొరకు మనం కనిపెట్టాలి. దేహంలో ఆరోగ్యపరంగా ఏవైనా లోపాలు ఉంటే చక్క చేసుకోవడంలో తప్పేమీ లేదు, అది న్యాయమే. కానీ వాటిని గురించి ఎక్కువ చింతపడనక్కరలేదు. కానీ ఒకరు సరి అయిన అవగాహన కలిగి కుటుంబాల్లో మనము అనవసరమైనటువంటి అపార్థాలకు వెళ్ళిపోకుండా, ఒకరినొకరు నొప్పించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోకుండా మనం జాగ్రత్త పడడం మంచిదని నేను ప్రేమపూర్వకంగా ఈ సమయంలో హెచ్చరిస్తున్నాను. ప్రభువు దర్శిస్తాడు, ప్రభు కార్యమని. అనేకమైన కుటుంబాలు పాత నిబంధనలో మనం చదువుతున్నాం. ఆయన ఏ కుటుంబాలను దర్శించాడో వారికి కుమార్తెలను ఆయన అనుగ్రహించాడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను ఇంకా ఎక్కువగా దీవించడానికి అత్యధికముగా వారికి పిల్లల్ని ఇచ్చాడు అని కూడా దేవుని గ్రంథములో వ్రాయబడింది. 144వ కీర్తనలో 12వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. ప్రభు కుమారులను ఇస్తాడు, కుమార్తెలను ఇస్తాడు. మా కుమారులు
తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. కుమారులు కుమార్తెలు అనేవారిలో గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము అంటే కుమారులు మాత్రమే స్వాస్థ్యమని, కుమార్తెలు స్వాస్థ్యం కాదని, కుమార్తెలైతే తక్కువని, కుమారులైతే ఎక్కువని, ఇటువంటి అభిప్రాయాలు మనం పెట్టుకున్నవే. కానీ అవి దేవుని యొక్క గ్రంథములో, దేవుని మనస్సులో లేవవి. ఆయన దృష్టిలో ఎవరిని ఇవ్వాలని ఆయన ఇష్టపడితే వారిని ఇస్తాడు. వారి ద్వారా ఆయన మహిమ పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకానికి ఆయన ఎవరిని పంపినా అక్కడ ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన ఊరకే పంపడం, ఊరకే భూమిని నింపడానికి పంపడం. ఒక ఇంటిలో 10 మంది పిల్లల్ని ఇచ్చాడా? యెషయా ఇంట్లో 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. 8 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చాడు. 10 మంది ద్వారా ఆయన మహిమ పొందడానికే సంకల్పించాడు. వారిలో దావీదు ఒకడు. ఎవరిని ఎలా వాడుకోవాలో వారిని అలా వాడుకుంటాడు ఆయన. కానీ కుమార్తెలు అయితే తక్కువ అనేటువంటి తప్పుడు అభిప్రాయం, కుమారులు అయితే ఎక్కువ అనే తప్పుడు అభిప్రాయం మనం పెట్టుకోకూడదు. ప్రభువు మనలను దర్శించి మనకు కుమారులనిచ్చినా కుమార్తెలనిచ్చినా, కుమారులు కుమార్తెలనిచ్చినా అది ప్రభువు చిత్రం. కనుక వాటి యందు మనం వీ షుడ్ రిజాయిస్ ఈక్వల్లీ, సమానముగా సంతోషించడం, కుమారులైనా కుమార్తెలైన వారిని సమానముగా భావించడం మనం నేర్చుకోవాలి. పుట్టించువాడనైనా నేను గర్భము మూసేదనా అని ఆయన అడుగుతున్నాడు అన్నాడు. ఒక రోజున ఇశ్రాయేలు జనాంగమంతా ఒక్కరోజే జన్మిస్తారన్నాడు. ఒక జనమును కనుటకు ఒక దినము చాలునా? ఒక రోజులో ఒక జనము జన్మిస్తారా అన్నాడు. మరి జన్మించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఎట్లంటే 100,000 సంవత్సరాలుగా తప్పిపోయిన ఇశ్రాయేలు జనాంగం, వారు సియోనులో ఆ జనమంతా ఒక్కరోజు దేవుని కొరకు జన్మించినట్టుగా, ప్రభువును ప్రేమించేవారుగా, ప్రభు తట్టు తిరిగి తమ పాపాలు ఒప్పుకుంటారు. కనుక ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? అసలు వేదన పడకుండానే ఆమె పిల్లను కనినది, మగ పిల్లను కనినది అని పైన రాశాడు 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఆ కాంటెక్స్ట్ వేరు. రాబోయే కాలంలో ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అని రోమా 11లో చెప్పాడు. రోమాపత్రిక 11:26లో చెప్పిన ప్రవచనం తప్పక నెరవేరబోతున్నది. దానికి ముందు ఇశ్రాయేల్లో కొందరు భ్రష్టులైపోతారు. కానీ ప్రభు వచ్చే సమయానికి మిగిలి ఉండే ఆ యూదులు, ఇశ్రాయేలు జనాంగం, వారు ప్రభు తట్టు తిరిగి ఈయనే మా మెస్సియా, ఈయనే మమ్మల్ని విడిపించేవాడు, ఈయనే మమ్మను పరిపాలించడానికి సరిపోయినవాడు, ఈయన మా రక్షకుడు, ఈయన మా ప్రభువు, ఈయన మా రాజు అని ఆయనకు వారి జీవితాలు సమర్పిస్తారు. అది జకర్యా ప్రవక్త ద్వారా ఆయన 12, 13, 14 అధ్యాయాల్లో తేటపరచి మనకు రాయించారు. ఒక జనము, ఒక దినమే. కనుక వేదన అంటే నిజంగా ప్రసవేదన కాదు. అది అంతా ప్రభువు తట్టు మళ్ళుకుంటారు. లోకమంతా అన్యులుగా ఉండగా సంఘం ముందే ఏర్పడింది. ప్రభు వచ్చినప్పుడు ఆకాశ మండలానికి ఆయన ఎదుర్కోవడానికి సంఘం వెళ్ళిపోగా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఎలా కోరుకుంటాడో చెప్పాడు. దానిని గురించి యెషయా కొన్ని అధ్యాయాల్లో రాస్తూ ముగింపులో ఈ మాట చెప్పాడు. ప్రసవ వేదన లేకుండానే ఆమె మగపిల్లను కన్నది అని రాస్తున్నాడు. పుట్టించువాడైన నేను పుట్టింపుగా మానుదునా? వేదన కలిగించి కనకుండా చేస్తానా? తప్పనిసరిగా కార్యం నేను నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 144వ కీర్తనలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి కానీ ఆత్మ సంబంధంగా క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘాన్ని గురించిన ఒక ప్రవచనం అది. సామెతల గ్రంథంలో ఒక చిన్న భాగం, అలాగే కీర్తనల గ్రంథంలో ఈ భాగం, ఈ 2 భాగాల్లో కూడా పిక్చర్ ఆఫ్ ఎ న్యూ టెస్టమెంట్ అసెంబ్లీ, క్రొత్త నిబంధన కాలపు సంఘాన్ని గూర్చినటువంటి ఛాయ, అది పోలికగా చూపించారు. సంఘములో ఉండే యవనస్తులు ప్రభు కొరకు ఎలాగ ఉపయోగపడగలరో ఎదిగిన వారుగా ఉండేవారు, ఆత్మలో ఎదిగిన వారు. ఆ తర్వాత కుమార్తెల గురించి రాస్తున్నాడు కదా.
12వ వచనంలో 2వ భాగంలో ఏమన్నాడు చూడండి. మా కుమార్తెలు ఆ నగరునకై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు అన్నాడు. కుమారులు కుమార్తెలు ఒకటే అన్నాం, కానీ కాసేపు ఒకటి కాదు అని ఆలోచన చేద్దాం. బైబిల్లో అటు ఇటు ఉంటాయి. బైబిల్ ఎటువంటిదంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేదన్న. వీఆర్ ఈక్వల్. సంఘంలో రక్షణ బట్టి వీఆర్ నాట్ ఈక్వల్, అంతే కదా. మనం సమానమే కానీ సమానం కాదు. మనం సంఘంగా మనం చేరి వచ్చినప్పుడు సహోదరులు మనం నడిపిస్తున్నారు, వారితో మనం ఏకీవిస్తున్నాం. అలాగే ఇంటిలో కుమారులు అన్నాడు, వారి స్థానం చెప్పాడు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. కానీ కుమార్తెలను గురించి ఏం చెప్తున్నాడంటే, వారు రాజనగరుకు చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు అన్నాడు. కుమారులను గూర్చి చెక్కబడిన కుమారులు అనే మాట లేదండి. కుమారులను చెక్కడం కష్టం, వాళ్ళు మనల్ని చెప్తారు. అవునా కదా. కానీ కుమారులు కుమార్తెలు ప్రభు మనకు అనుగ్రహిస్తే, కుమారులు సమానమే, గర్భఫలం ప్రభు ఇచ్చాడు, ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడు. వారి పట్ల మనం బాధ్యత వహించాలని, దేవుని భయములో దేవుని భక్తిలో వారిని పెంచాలనే ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు, గాలికి తిరిగేటువంటి విడిచిపెట్టమనిగా. కొందరు కుటుంబాల్లో తమ పిల్లలను గాలికి విడిచిపెడుతున్నారు. మీకు ఇష్టమైతే అర్థం చేసుకోవాలి, గాలికి విడిచిపెడుతున్నారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం టైము, ఇది న్యాయమా, ఇది మర్యాద, అది అవసరమా, మరి బాధ్యత గల వారికి చెప్పి చేస్తున్నారా, వారికి వారే చేస్తున్నారా, విచ్చలవిడి జీవితం వల్ల వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా, ఆలోచన లేకుండా జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఎక్కడ వారు ఎండ్ చేస్తారు, వారి జీవితం ఎక్కడ ముగిస్తారో ఎలా ముగిస్తారో మనకు తెలియదు. మనకు గృహ నిర్వాహకత్వం ప్రభు ఇచ్చారు. ఎవ్రీ పేరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. నేనున్నానా, బాధ్యుడనే. నీవున్నావా, బాధ్యుడవే, బాధ్యురాలు. చెప్పవలసినది మన బాధ్యత. వినకపోతే వారు ఎదిరిస్తే, లేక వారు అవిధేయులైతే వారి నష్టానికి మనం బాధ్యులం కాదు. ప్రేమతో చెప్పవలసిన, హెచ్చరించవలసిన బాధ్యత మనకున్నది. అవునా. మనము మన పిల్లలు, మనకు సంబంధించిన వారిని ప్రేమించినప్పుడు కొన్ని అదుపులో, అంటే చెప్పు చేతల్లో ఉండడం నేర్చుకోవాలి. నాకు ఏ రూల్స్ అవసరం లేదు, నా ఇష్టానుసారంగా ఉంటానంటే నష్టపోతారు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే, కుమారుల కన్నా ఎక్కువ బాధ్యతగా చెక్కబడేవారు. వారిని చెక్కి ఆ రాజనగరం అంటే ఎంత ఘనమైనది, దానికి ఎన్నో స్తంభాలు ఉంటాయి, విలువైన స్తంభాలు, సపోర్ట్ చేసేటువంటి స్తంభాలు. అవి చక్కగా చెక్కబడిన మూల స్తంభాలు అన్నారు. కాబట్టి కుమార్తెల విషయంలో మనం మరి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని దాని అర్థం. కుమార్తెల తల్లిదండ్రులకు బాధ్యత ఎక్కువగా ఉందని. కుమార్తెలు లేనిది తల్లిదండ్రులు ధన్యులు. కొందరికి 4 ఉన్నారు కుమారులు, 4 పుంజులు, ఇంటికి 4 పుంజులు. రామలింగారెడ్డి గారికి ఎంతమంది? 4. అమ్మా భగవన్ దాస్ గారికి ఎంతమంది? 4. ఇలా కొంతమంది పుంజులే ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ధన్యులే. అయితే కుమార్తెల విషయంలో మరి ఎక్కువ బాధ్యత. వారిని పెంచుట, వారిని వంచుట. ఇప్పుడు విజయ్ ఎస్తేరుకు బాధ్యత పెరిగింది కదా. చిన్న కుమార్తె, చాలా సంతోషం, పేరు పెడతాం, ప్రభు కృపకు అప్పగిస్తాం. చెక్కుట మన ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా విశ్వాసములో పెంచుట. దేవుని వాక్యములో ఆ మాటలు చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక మన పిల్లలను ప్రభు కొరకు ఎలాగో పెంచాలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. జ్ఞాపకం చేసుకుందాం, దాదాపుగా ముగించుకుందాం. అంటే ఇప్పుడే మనం ప్రారంభించాం, కానీ
ఒక సత్యము అందరి క్షేమం కొరకై ముందుగా మనము ఆలోచించాము. 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు చదవండి. తండ్రులారా అంటే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. నెగిటివ్ అది ముందు చెప్తున్నాడు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి అని చెప్తున్నాడు. ఎంత చక్కని మాట. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో, ప్రభు బోధలో మన పిల్లల్ని పెంచాలి. గొప్ప బాధ్యత. లోకంలో ఉన్న పిల్లలకు మనకు తేడా ఉంది, మన పిల్లలకు తేడా ఉన్నాయి. మన పిల్లలను పెంచడం అదొక పెద్ద పరిచర్య. వాక్య పరిచర్య కాకపోవచ్చు, అందరికీ లేదు అది. కానీ పిల్లలను పెంచే పరిచర్య ప్రభు మనకి ఇచ్చినప్పుడు వారి కొరకు దినదినము ప్రార్థన చేయడం, ప్రభు మార్గాలు వారికి నడిపించడం, వారికి నేర్పించడం, వారికి తెలియచేయడం, పల్లవులు, పాటలు, వచనాలు, వాక్యాలు, ఇవన్నీ ప్రభువునందలి భయభక్తులు వారికి నేర్పించడం, వారిని అలాగ పెంచండి అని ఆయన చెప్తున్నాడు. ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో అన్నాడు. ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి అన్నాడు. పిల్లల కొరకు మనం ఎంతో ఖర్చు చేస్తాం, న్యాయమే. బట్టలు కానీ, వస్తువులు కానీ, చదువు కానీ, భోజన పదార్థాలు కానీ అన్నిటి కొరకు ఖర్చు చేస్తాం. కొన్నిసార్లు మనమైనా తగ్గించుకొని మన పిల్లలకు లోటు చేయకుండా ఉండాలని మనం ఆశిస్తాం. అది స్వాభావికమైనది. ఆత్మీయముగా కూడా మన పిల్లల పట్ల మనకి 2 రకాల శ్రద్ధ ఉండాలి. ఈ లోకరీతిగా వారిని ప్రయోజనకారులుగా చేయాలి. ఆత్మ సంబంధంగా కూడా దేవునికి వారి ద్వారా మహిమ కలుగునట్లు, దేవునికి వారి ద్వారా ప్రయోజనం కలుగునట్లు, నిష్ప్రయోజకులుగా ఉండకుండా ప్రభువును గణపరిచేవారుగా ఉండునట్లు తయారు చేయాలి. వారిని పెంచండి అని ఆయన చెప్తున్నాడు. కనుక కుమారులు కుమార్తెలు అనేటువంటి 2 పంక్తుల్లో ఒకే వచనంలో వారికి వీరికి ఉన్న తేడా చెప్పారు. వారికి వారు ఎదిగిన మొక్కల వలె కుమారులు కనబడుతున్నారు. కానీ కుమార్తెలు ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండి, ఆ విధేయతకు లోబడి, ఆ క్రమశిక్షకు లోబడి, ఇది మనకు మేలు కదా, ఇది మనకు మంచి సాక్ష్యం కదా, ఇది మనకు మంచి పేరు తెచ్చేది కదా అని వారు తర్వాత అర్థం చేసుకుంటారు. ఈ రీతిగా మన పిల్లలను ప్రభు మహిమ కొరకై మనము పెంచాలని దేవుని ఉద్దేశం. విన్నారా? గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్. దేవుని ఆలోచన మన పట్ల, మన పిల్లల పట్ల ఎలా ఉన్నది? వారిని పెంచుటలో, వారిని వంచి తయారు చేయటంలో రాజనగరకు చెక్కిన మూల స్తంభాల వలె ఉన్నారు. అంటే నేను అంతకుముందు ఒకసారి చెప్పాను, సంఘాలలో సిస్టర్స్, ద రోల్ ఆఫ్ సిస్టర్స్, గాడ్లీ సిస్టర్స్, భక్తిగల సోదరులు, వారి పాత్ర. భారము భరించేవారు సహోదరులు ఎక్కువగా. నడిపించడంలో సహోదరులు కనపడుతూ ఉంటారు, బైబిల్ ప్రకారం అది ఉన్నది కనుక. కానీ ఎక్కువ ప్రార్థించేవారు సహోదరులు. ప్రేయింగ్ సిస్టర్స్, దే ఆర్ అన్ అసెట్ టు అసెంబ్లీ. సంఘానికి వారి ద్వారా ఎంతో మేలున్నది. అంతేకాదు, ప్రేమించే సహోదరులు, పరిచర్య చేసే సహోదరులు, ప్రభువుకిచ్చే సహోదరులు, సత్క్రియలు చేసే సహోదరులు, సిస్టర్స్ రోల్ ఎంతో ఉన్నదండి. నేను ఆలోచించేది. పాత నిబంధనలో కొందరిని గురించి రాశారు, సహోదరులు వాడబడినవారు. క్రొత్త నిబంధనలో సహోదరుల గురించి రాశారు కదా. వారు వారి క్రియల ద్వారా గుర్తించబడ్డారు. వారి క్రియలు వారిని గురించి మాట్లాడుతున్నారు. ఎంత చక్కగా తమ సమయాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించారు. తన సూది దారాలు వాటిని ఉపయోగించి దొరక ఎంత ప్రయాసపడి పేరు సంపాదించింది. పేరు కొరకు ఆమె జీవించలేదు. వినారా? ఆమె బహుగా ప్రయాసపడింది అని రాస్తున్నాడు ఒక సిస్టర్ని గురించి. రోమాపత్రిక 16లో ఎంతోమందిని గురించి రాశాడు. పెంచబడిన వారు
దేవుని దాసుల ద్వారా పెంచబడ్డారు, సంఘాల్లో పెంచబడ్డారు, అనుభవం గల వారి ద్వారా పెంచబడ్డారు, వాక్యము ద్వారా పెంచబడ్డారు, దేవుని ఆత్మ ద్వారా వారు పెంచబడ్డారు. ఈనాడు మనకు కూడా సహవాసంలో, సంఘాలలో అటువంటి మౌనముగా ఉండి పనిచేసే సహోదరులు కావాలి. ఆరాధన ఎవరు బాగా చేస్తారు? బ్రదర్సా సిస్టర్స్ అంటే నా మనసాక్షి ప్రకారం చెప్పాలంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ మోర్ సిస్టర్స్, గాడ్లీ సిస్టర్స్ హూ ఆఫర్ సైలెంట్ వర్షిప్. ఇక్కడ అందరికీ కనబడేట్టుగా స్తుతులు చెల్లించే వారి కంటే భక్తి కలిగిన సహోదరుడు ఆ బుడ్డి పగలగొట్టి ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిందని రాస్తున్నాడు. వారి పరిమళ వాసన ద్వారా వారు మాట్లాడుతున్నారు. చూసారా? అటువంటి వారిని తయారు చేయడం, ఒక ప్రిస్కిల్లను, ఒక మరియను, ఒక ఫీబేను, ఒక పెర్సిస్ను, ఒక అక్సాను, ఇలాగ అనేక మందిని తయారు చేయడం అంత సులువైన విషయం కాదండి. ఒక లూదియా, ఆమె వెలిగించబడింది, జ్యోతిగా ప్రకాశిస్తున్నది. ఆమె ద్వారా ఎంతమంది ఫిలిప్పీ సంఘంలో చేర్చబడ్డారు. సహోదరులు అంటే అంత నిరసన భావం ఎందుకు? సహోదరులు అంటే విలువలేని వారుగా ఎందుకు మనం భావించాలి? వారు నడిపించేవారు కాకపోయినా చక్కగా పెంచబడినప్పుడు ప్రార్థించేవారు గాను, ప్రేమించేవారు గాను, ఈవులిచ్చేవారు గాను, పరిచర్య చేసేవారు గాను, సువార్త పనులు ప్రయాసపడి సహకరించేవారు గాను వారు ఉండగలరు. హూ నోస్, మన డాటర్స్, మన గ్రాండ్ డాటర్స్ ఒక రోజున ప్రభువు సేవలు ఆయన రాక ఆలస్యమైతే ఎక్కువగా వాడబడేవారుగా ఉంటే, ఒక అమ్మాయి ఒక చక్కని ట్రాక్ట్ రాసింది, అందులో ఒక మెసేజ్ ఉన్నది. ఒక్కొక్కరిని ప్రభువు ఒక్కో రకంగా ఉపయోగిస్తాడు. వారిని డబ్ చేయాలి, వీరిని ఇమిటేట్ చేయాలి, వారిని వీరిని అనుకరించాలని కొందరు ప్రయాసపడుతూ ఉంటారు. దట్స్ నాట్ ఒరిజినాలిటీ. కానీ ప్రభు కృపను పొంది చక్కగా పెంచబడి నేనేమి చేయగలను, నా జీవితం ద్వారా ప్రభువుకు మహిమ రావాలి, ఆయన ఘనపరచబడాలి, నా ప్రభువు పైకెత్తబడాలి అనే ఉద్దేశంతో మన కుటుంబాల్లో కుమారులు కుమార్తెలు పెరగాలి. ఇది ఈ రాత్రి వేళ దేవుని వాక్యములో 144వ కీర్తన 12వ వచనాన్ని చదవడం ద్వారా మనము అర్థం చేసుకునేటువంటి ఒక దివ్యమైన సత్యం. కనుక తొందరపాటు ఆలోచనలు, వ్యసనాలు, విమర్శలు వాటికి మనం దూరంగా ఉందాం. ప్రభు కృపను ఎరిగి, ప్రభు చిత్తాన్ని గ్రహించి, ప్రభు చిత్తానికి మనం అప్పగించుకొని ఆయన మహిమ కొరకై మనం సాక్షులుగా సాగిపోదాం. ఆ భాగంలో కొన్ని తలంపులు ఉన్నవి, కానీ నేను కేవలం 12వ వచనాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబాలు, తల్లులు, తండ్రులు, పిల్లలు, పిల్లల పిల్లలు, వారి ఇండ్లు, వారి వీధులు, వారి సాక్ష్యము, వారి మధ్య ఉండే సంతోషము, వారి మధ్య ఉండేటువంటి ఆ నెమ్మది, ఇవన్నిటి జ్ఞాపకం చేయాలని మాత్రమే ఆశిస్తూ ఈ మాటలు అందించడం జరిగింది. ప్రభు అట్టి కృపను ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి ప్రభు దయచేయను గాక. విజయ్, ఏమైనా చెప్తావా? ఏమైనా పంచుకోవాలంటే చెప్పు. లేదా? సరే. మరి ఇద్దరు కలిసి కుమార్తెను తీసుకొస్తే పేరు పెడదాం. రెడీ అయినా నిద్రపోతుంది. ఏం పర్లేదు, ఏ కండిషన్లో ఉన్నా పర్లేదు.
ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మీరు కూడా ఏకీవించండి. సమస్త దీవెనలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మా ప్రియులు డానియల్ రాహెలమ్మ వారిని రక్షణతో అలంకరించినందుకు, మెరాకా బేతని సంఘాల సహవాసంలో కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు. వారి దేనస్థితిలో మీరు వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయని మీరు వారికి అనుగ్రహించారు. అలాగే ఎస్తేర్ వారి తల్లిదండ్రులను బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. తగిన కాలంలో రక్షణానుభవానికి నడిపించి ఇద్దరిని మీరు మీ సన్నిధిలో జత చేశారు, ఏక శరీరంగా చేశారు. వారిని దర్శించారు, వారిని జ్ఞాపకం చేసుకున్నారు. మీ దయ వారు పొందినట్లుగా చేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది స్వప్రయత్నాల ద్వారా జరిగేది కాదని మీ వాక్యం ద్వారా మరొకసారి మేము రూఢిపరచబడి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులను తగిన కాలంలో దర్శించి చక్కని కుమార్తెను వారి చేతులకు బాధ్యతగా అప్పగించారు. చెక్కబడిన మూల స్తంభముగా ఈ కుమార్తె జీవితాన్ని మలుచుటలో విజయ్కి, ఎస్తేర్కు, వారి గ్రాండ్ పేరెంట్స్ కూడా మీ సహాయం అనుగ్రహించండి. సండే స్కూల్లో మరొక బిడ్డనిచ్చారని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, సండే స్కూల్ అభివృద్ధి అగినట్లు, సంఘాలు అభివృద్ధి అగినట్లు మీరు దయపాలించండి. మీ కృప లేకుండా మేము ఏ అభివృద్ధిని చూడలేము. మీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2026లో ప్రవేశపెట్టారు. మొదటి ఆదివారం ప్రభుదినం ఆరాధనలో నడిపించారు. సంతోషం మాకు అనుగ్రహించారు. సాయంకాలం మీ సన్నిధి స్తుతి కూడిక మాకు దయచేశారు. మీ వాక్య వెలుగులో ఇంతవరకు మమ్మల్ని పోషించారు, నడిపించారు. మీకు స్తోత్రములు. ఈ కుమార్తెను దీవించండి. ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించండి. ప్రతి కీడు నుండి తప్పించండి. బాల్య దినాల్లోనే మిమ్మును గూర్చిన రక్షణ అనుభవం మీరే కలిగించండి. ప్రభువా, ఆత్మలో అలాగే శరీరంలో ఎదుగుటకు సహాయం చేయండి. విద్యలో మీరు తోడ్పడండి. మీ చిత్తమేదో ఈ బిడ్డ ద్వారా మీరు నెరవేర్చుదురని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. లోకానుసారంగా కాకుండా వాక్య వెలుగులోనే ఈ కుమార్తెను పెంచాలని యవనస్తులకున్న కోరికను బట్టి మీకు స్తోత్రములు. దానిని మీరు నెరవేర్చండి. రాజీ పడకుండా మీ కొరకు నమ్మకంగా బిడ్డను పెంచడానికి సహాయం చేయండి. ఇలాగ మేమందరం మా కుటుంబాల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి మమ్మల్ని అందరినీ సాధనాలుగా వాడుకొందురని శుభమని చెప్పి మీ కృపాహస్తములకు అప్పగిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. హాయిగా నెమ్మదిగా నిద్రపోతూ ఉంది. పేరు పెట్టుకోండి అంటే వారు ఏం పేరు పెట్టుకోవడం లేదు. సరే, వాక్యానుసారంగా ఒక గొప్ప భక్తుడు కాలేబు, ఆయన కుమార్తె పేరు ఈ కుమార్తెకు ఇవ్వాలని నాకు ఆలోచన ఉన్నది. అక్సా అనే పేరు. అక్సా. ఓకే, నేను కలుపుకోవాలంటే కలుపుకోండి. ప్లేస్